రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రావి చెట్టు హనుమాన్లకు వేద బ్రాహ్మణులు రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అకాల వర్షం కురవడం వల్ల పంటలు నష్టపోకుండా రావి చెట్టు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ముడుపులు వేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అర్చకులు పాల్గొన్నారు. ఈతిబాధలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మన గ్రామంలో ఉండే పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లోపల రుద్రాభిషేకంతో పాటు హనుమంతుని యొక్క చందనం కూడా పెట్టుకున్నాము. కాబట్టి సర్వే గ్రామంలో అందరూ కూడా ఆయురాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనం ప్రార్థన చేసుకున్నాము. సర్వే జన సుఖినో భవంతు. జై వీరాంజనేయ. ఈరోజు రావి చెట్టు హనుమాన్ల వద్ద హనుమాన్ స్వామికి ఈరోజు పాడి పంటలు మంచిగా పండాలని, అకాల వర్షాలకు రాళ్లకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా మంచి బరకతగా ఉండాలని పూర్వకాలం నుంచి పెద్దలు మాకు ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. అదేవిధంగా ముడిపోయడం జరుగుతుంది. ఒకటి, చుట్టుపక్కల అన్ని గ్రామాలలో పడ్డా కానీ మాకు పడలేదు. పూర్వము పెద్దలు ప్రతి సంవత్సరము పంట చేతికొచ్చే ముందు పంటలు నష్టపోవడము, అకాల వర్షాలు పడడము, రాళ్ళు పడడం అనేది జరిగేది. ఒకరోజు బాధపడుతూ ఉండగా ఒక మునేశ్వరుడు వచ్చేసి ఏమైందయ్యా అని అడగంగా, ఇక్కడ మాకు రాళ్ళవాన బాగా పడ్డది, నష్టపోయినాము, కాబట్టి అందరూ బాధతో ఉన్నారంటే ఈ ఆంజనేయ స్వామి లేకపోతే మునేశ్వరుడా లేకపోతే పరమేశ్వరుడా మొత్తం మీద ఆయన మాకు దర్శనం ఇచ్చి, పెద్దలకు దర్శనం ఇచ్చి, అయ్యా ఈ రకంగా మీరు ముడిపేసుకుంటే మీ పాడి పంటలు మంచిగా ఉంటాయి. ఒకటి, పంట చేతికి వచ్చే ముందు ఒకరోజు మంచి శనివారం చూసుకొని ముడిపేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా పెద్దలు చెప్పిన ప్రకారంగానే మేము కూడా దాన్ని పాటిస్తూ ఈరోజు కూడా ఈ రావి చెట్టు హనుమాన్ల వద్ద ముడిపేయడం జరిగింది. స్వామి మాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎటువంటి ఆటంకం లేకుండా మాకు పాడి పంటలు మంచిగా పండుతున్నాయి.